ప్రార్థిద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా, అవును తండ్రి, సమీపింపరాని తేజస్సులో నివసించు దేవుడవు. అయినను మా వంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మా పాపములను పరిహరించుట కొరకు మమ్మను నరకము నుండి తప్పించి నీ నిత్య రాజ్యములో చేర్చుట కొరకు దేవా, మా నిమిత్తమై నీవు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి దేవా మేము నడిచి నీ గుణాతిశయములను ఈ లోకములో ప్రచురింప చేయటం కొరకు నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నందులకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. గనుక నీ పిలుపునకు నీ ఏర్పాటుకి ప్రభా మేము విధేయులమై నమ్మకముగా నీ సేవను జరిగిస్తూ నీ నామాన్ని ఘనపరచులాగన మాకు సహాయం దయచేయమని ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండుమని యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ మధ్య కాలంలో మనం దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన అనేకమైన విషయాలను తెలుసుకొని నిన్నటి దినాన ఆ వాక్యాన్ని ధ్యానించే ఒక పద్ధతిని గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి నోట్స్ మీకు ఇవ్వబడింది. దాని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివారని అనుకుంటున్నాను. బహుశా మీకు తెలిసినంత వరకు మీరు ఏదైనా ఒక వాక్య భాగానికి దాన్ని అప్లై చేశారని కూడా నేను తలుస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు చేయగలిగితే మంచిదే, లేకపోతే ఒక చిన్న వాక్యాన్ని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ నియమాలైతే మీకు నిన్నటి దినాన్ని ఇవ్వబడ్డాయో వాటిని అనుసరించి ఒక ధ్యానాన్ని చేయాలని, ఒక స్టడీ చేయాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీకు తెలియని వాక్యం ఏమీ కాదు, ఇక్కడ ఈ బోర్డు మీద ఉన్నటువంటి ఆ వాక్యమే. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆ మాట చాలు. ఓకే, ఆ మాటని మీరు బేస్ చేసుకొని అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడం కొరకు మీరు ఆ ఇండక్టివ్ స్టడీ మెథడ్ని ఉపయోగించాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు అది చేస్తూ ఉండగా ఏదైనా సందేహం వస్తే మీరు తప్పకుండా నన్ను సంప్రదించాలని కూడా కోరుతూ ఉన్నాను. సరే, ఈ రోజున మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మన షెడ్యూల్ ప్రకారంగా దేవునిని గూర్చి కొన్ని సంగతులు తెలుసుకోవటానికి మనం ముందుకు వెళ్దాం. ఇవన్నీ కూడా చాలా మూలమైనటువంటి సంగతులు అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. విశ్వాస జీవిత పునాదికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. వీటిలో ఎటువంటి సందేహము లేకుండా మొదటిలోనే, మన విశ్వాసపు తొలి అడుగుల్లోనే మనము స్థిరపరచబడి ఉన్నట్లయితే ఈ పాటికి మనం చాలా స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని, లేక ఒక మంచి సాక్షార్థమైన విశ్వాస జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తాం. సో అలాంటి స్థితిలోనికి నడవాలన్నదే మన యొక్క ఆశ, ఈ ధ్యానాల యొక్క ఉద్దేశ్యం. కాబట్టి నేటి సంఘాలను దృష్టిలో పెట్టుకొని, విశ్వాసుల యొక్క పోకడను దృష్టిలో పెట్టుకొని ఈ ధ్యానాలు ఎంతైనా అవసరమని అనిపించి మీ ఎదుటికి తీసుకొని వస్తూ ఉన్నాను. పరిచర్య ప్రారంభంలో బహుశా 150 సంవత్సరాల క్రితం ఇక్కడ సువార్త ప్రకటించబడినప్పుడు వారు ఈ యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేశారు. ఫ్రేమ్ చేసి ఒక పుస్తకాన్ని
వారు ప్రచురించారు. అంటే ఇవన్నీ కూడా రిటర్న్గా ప్రింటెడ్ రూపంలో అప్పట్లోగా ఉండేవి. కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ క్రైస్తవ సిద్ధాంతాలన్నింటికీ కూడా కాలం చెల్లిపోయినట్టుగా అయిపోయింది. అవి కనుమరుగైపోయాయి. సో సిద్ధాంతాలన్నీ కూడా ప్రక్కన పెట్టేశాం. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని కూడా కేవలం మనకి అనుగుణంగా మాత్రమే, ఏవి మనకు అనుకూలంగా ఉంటాయో, ఏవి మనకి ఇష్టమవుతాయో అలాంటి వాక్య భాగాలని మాత్రమే చూసి నిజంగా ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఫౌండేషన్, ఒక స్థిరమైనటువంటి పునాది వేయలేకపోయాం. కాబట్టి ఏం జరిగిందంటే కాలక్రమేణా చాలా సంఘాలు, చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ విషయానికి వస్తే ఇలాంటి ప్రశ్న అడగాలనిపిస్తూ ఉంటుంది. నీవు క్రైస్తవుడవేనా లేక సంఘస్థుడవా అని. క్రైస్తవుడు అంటే క్రీస్తుకి సంబంధించిన వ్యక్తి క్రీస్తు వాక్యం చేత అంటు కట్టబడి ఉంటాడు. సంఘస్థుడు అంటే క్రీస్తుకి ఆ వ్యక్తికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ సంఘంలో సభ్యత్వం ఉంటుంది. వాడు క్రైస్తవుడిగా లెక్కించబడతాడు, కానీ క్రీస్తుకి వానికి ఏమి సంబంధం ఉండదు. సో కాబట్టి మనం కేవలము సంఘస్థులుగా మిగిలిపోవటం దేవుని యొక్క చిత్తం కాదు. మనము క్రీస్తు వారంగా, యేసు క్రీస్తుకి చెందినటువంటి వారంగా, క్రైస్తవులంగా ఈ లోకంలో వెలుగుతూ ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఆ మేరకు ఈ వాక్య భాగాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక అదే కోణంలో నుంచి ఆలోచించాలని, నేర్చుకోవాలని, మనం జీవించాలని, విధేయులము కావాలని నేను కోరుతూ ఉన్నాను. దావీదు దేవుని చేత నియమించబడినటువంటి వాడు. నా హృదయానుసారి అని దేవుడు దావీదును గురించి చెప్పగలిగాడు. దావీదు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తన యొక్క పరిపాలన అంతా కూడా కొనసాగించాడు. ఆయన చేసినటువంటి యుద్ధాలను గురించి బైబిల్ చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన యెహోవా యుద్ధములను చేసినవాడు అని చెప్పాడు. ఏ రోజున తన యొక్క స్వార్థానికి కానీ, ఏదో తన యొక్క రాజ్య విస్తరణ కొరకు కానీ, లేక తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడానికి కానీ ఆయన పని చేసినటువంటి వాడు కాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా విధేయుడైనటువంటి వాడు, పూనుకున్నవాడు. అలాగని ఆయన్ను మనం పర్ఫెక్ట్ అని చెప్పలేకపోయినా, కానీ దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వానిగా మాత్రం మనం చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మనుష్యులు కొన్ని తప్పులు చేసినా అక్కడ జీవితం ఆగిపోకూడదు. దేవుడు తన యొక్క కృపచేత మనకిచ్చినటువంటి అవకాశం అదే. దేవుడు మరలా మనలను సరిచెయ్యాలని, మంచి త్రోవలోనికి రావాలని, పశ్చాత్తాపడాలని కోరుతూ ఉన్నాడు. దావీదు అలా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నటువంటి వాడు. దేవుని మీద ఎంత ఆశ అంటే నేను ఆయన కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఒక తపన నిరంతరం ఉంది. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలని. అందుకనే ఆలయాన్ని కూడా కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు నువ్వు కాదు, నీ కుమారుడు కడతాడు అని చెప్పాడు. సో దావీదు ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాడు, తన యొక్క జీవితంలో చివరికి వచ్చేసాడు. ఇందాక మనం 28వ అధ్యాయం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చదువుకున్నాం. 29వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దావీదు మరణించినట్లుగా మనం చూస్తాం. జీవితాన్ని ముగించేశాడు. అయితే తాను తుది శ్వాస విడిచే ముందు, తాను దేవుని యొక్క సన్నిధికి చేరకముందు తన యొక్క అధికారాన్ని, తన యొక్క సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి సొలొమోను, అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సొలొమోనుకి అప్పగించటానికి పూనుకున్నప్పుడు తాను చెప్పినటువంటి మాటల్ని మనం ఇందాక చదువుకున్నాం. దావీదు ఏం చేశాడంటే
దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర ఇన్స్ట్రక్షన్స్ పొందుకున్న తర్వాత లేచి బయటకు వచ్చి తన యొక్క ఆసనంలో కూర్చొని అందరినీ పిలిచాడంట. ఆ యొక్క 28వ అధ్యాయాన్ని మనం మొదటి నుండి చదివితే ఆ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. గోత్రముల పెద్దలను, వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీల పెద్దలనందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. వీరందరినీ సమకూర్చాడంట. సమకూర్చి వారందరి ఎదుట సొలొమోనుకి ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడన్న. మనం ఒకవేళ మన మరణ సమయం ఆసన్నమైంది అని మనకు తెలిస్తే మన పిల్లలను పిలిచి బహుశా మన యొక్క ఆస్తిపాస్తుల లెక్కలన్నింటినీ వారికి చెప్పేసి ఎవరికి ఏమేమి వేవల్లాలో అవన్నీ కూడా రాసేసి మనం సెటిల్మెంట్ చేసి చనిపోవటానికి ఇష్టపడతాం. బాగా ఉండండి, చక్కగా ఉండండి, కాపాడుకోండి అని చెప్పి. ఇప్పుడు దావీదు ఒక రాజు. ఈ రాజు తన తర్వాత వచ్చేటువంటి రాజుకి బాధ్యతలను అప్పగించినప్పుడు మనుష్యులందరినీ సమకూర్చి ఆ యొక్క రాజుకి సింహాసనాన్ని గూర్చి, రాజ్యాన్ని గూర్చి, పరిపాలనను గూర్చి చెప్పి ఎంత చాకచక్యంగా ఆ యొక్క పరిపాలన చేయాలో చెప్పాలి. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ప్రజలతోనూ సొలొమోనుతోనూ ఇద్దరితో కూడా ఒక సంగతి చెప్పాడు. అదేం చెప్పాడో చూడండి. 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలనన్నిటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఈ మాటలు ఒక రాజు తన తర్వాత వచ్చేటువంటి రాజుకి సింహాసనాన్ని అప్పగిస్తూ చెప్పిన మాటలు. రాజ్యాన్ని గురించి, రాజరికాన్ని గురించి మాట్లాడడం కంటే, సొలొమోనా, నా కుమారుడా, నీ విషయం తెలుసుకో అన్నాడు. ఏంటి విషయం అంటే, నీవు దేవునిని తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా ఆయనను సేవించు. ఇది నేను నీకు ఇచ్చేది అని చెప్పాడు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. ఒక మనిషి యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఏదైనా ఉంది అని అంటే అది ఇదే. దేవునిని తెలుసుకొనుట. ఒక మానవుని యొక్క జీవిత లక్ష్యం, అత్యుత్తమమైనటువంటి లక్ష్యం, ఉత్కృష్టమైనటువంటి గురి ఏంటి అంటే దేవునిని తెలుసుకొనుట. నీ దేవునిని నువ్వు తెలుసుకో అన్నాడు. నీ దేవుని నువ్వు తెలుసుకో. నీ దేవుని నువ్వు తెలుసుకొని ఆయన హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను సేవించు. ఇది రాజుకే కాదు, మనుషులందరికీ, ఈవెన్ మనకు కూడా వర్తించేటువంటి ఒక విషయం. చాలామంది క్రైస్తవులకు కూడా దేవుని గురించి అంత ఎక్కువగా
తెలియకపోవటం చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత వారికి మిగిలినటువంటి లోకానికి వారికి మధ్య ఉండేటువంటి భేదం అర్థం కాదు. ఎందుకంటే వారి యొక్క దేవుడు వారికి అర్థం కాలేదు కాబట్టి. నీ దేవుడు నీకు అర్థమైతేనే నువ్వు దేవుణ్ణి ఎలా సేవించాలో నీకు అర్థమవుతుంది. నీ దేవుడు నీకు అర్థమైతేనే నీవు దేవుని యొక్క పనిని ఎలా జరిగించాలో నీకు అర్థమవుతుంది. దేవుడు అర్థం కాకపోతే ఇవేవి అర్థం కావు. నీ జీవితం అర్థం కాదు, నీవు ప్రభువుని ఎలా సేవించాలో అర్థం కాదు, ప్రభువు పనిని ఎలా ముగించాలో నీకు అర్థం కాదు. అందుకనే రాజుకి ఈ మాటే చెప్పాడు, నువ్వు దేవుణ్ణి తెలుసుకో అన్నాడు. ఇంతకీ నీ దేవుడు ఎవరో తెలుసా అని సొలొమోనుకి ఆ దేవుని గురించి చెప్పాడండి. మొదటి మాట ఏం చెప్పాడంటే, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అన్నాడు. యెహోవా. మన నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా చదివాం దేవుని గురించినటువంటి సంగతి. అక్కడ మోషేకు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనంలో మోషే నేను పంపిస్తాను వెళ్ళు అంటే, నేను వెళ్తాను కానీ నిన్నెవరు పంపించారు, ఏ దేవుడు పంపించాడు, ఆ దేవుని యొక్క పేరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలి అంటే, అప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షపరిచినటువంటి నామము యెహోవా. ఆ మాటకే అర్థం నేను ఉన్నవాడను. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను, నేను శాశ్వతంగా ఉన్నటువంటి వాడును. ఎప్పుడున్నానంటే ఎప్పుడూ ఉన్నాను. ఎక్కడున్నామంటే అన్ని చోట్ల ఉన్నాను. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితుల్లో ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్, ఆల్వేస్ దేర్. సో శాశ్వతమైనటువంటి దేవుడు. ఈయన మధ్యలో పుట్టుకొని వచ్చినటువంటి వాడు కాడు. అందుకనే దేవుని గురించి మాట్లాడుతుండేటప్పుడు ఆయన ఆది అంతము లేనివాడు. గ్రీకులో చెప్తారు ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా అయి ఉన్నాడు అని. అంటే ఆయనే ఆది, ఆయనే అంతం. కనుక దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి మొదటి సత్యం ఏంటంటే, ఆయన నిరంతరము ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి నువ్వు తెలుసుకో అన్నాడు సొలొమోనుకి. ఇంకొక మాట చెప్పాడండి, అదేంటంటే, అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఆయన్ని నువ్వు తెలుసుకో అన్నాడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే, హీ నోస్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ఇన్సైడ్. ప్రతి వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క ఆంతర్యములో నుండి ఎరిగినటువంటి వాడు. అంటే మనం ఒక వ్యక్తిని బాహ్యంగా చూస్తాం, అంతరంగంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ దేవుడంట ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పము, హృదయములో జరిగేటువంటి ప్రతి దానిని పరిశోధించేవాడు, తెలుసుకునేవాడు, ఎరిగినటువంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. తలంపు పుట్టక మునిపే ప్రభువా అది నీకు తెలుసు అంటాడు. సో దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఒక వ్యక్తి తన యొక్క అంతరంగంలోని పరిస్థితిని కూడా ఆయన ఎరిగినవాడు అనేటువంటి గ్రహింపు ఉంటే అప్పుడు దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఏంటో అర్థం అవుతుంది. నా అంతరంగమంతా దేవునికి గ్రాహ్యం, నా అంతరంగమంతా దేవునికి ఓపెన్గా తెలుసు అని చెప్పినప్పుడు ఆయన సన్నిధిలోనికి రావడానికి మనిషి ఎంత భయపడతాడో. అంటే మనిషికి ఆపరేషన్ చేయకుండానే స్కాన్ చేసి లోపల ఉన్నటువంటివన్నీ తెలిసేసుకుంటారు. అయితే వాళ్ళకి కూడా కనపడిన విషయం ఏంటంటే నీ ఆలోచన, నీ ఉద్దేశ్యం, నీ సంకల్పం,
అర్థం కాదు. దే ఓన్లీ సీ ద ఫిజికల్ థింగ్స్. కానీ దేవునికి మన యొక్క అంతరంగంలో జరిగేటువంటి ఆలోచన సరళి యావత్తూ తెలుసు. ఇది దేవుడు. కాబట్టి సొలొమోను, నువ్వు దేవుణ్ణి తెలుసుకొనుట అంటే యథార్థమైన హృదయంతో ఆయన దగ్గరికి రావటమే. మనుషులను మోసం చేసినట్లుగా దేవుణ్ణి మోసం చేయలేం. మనుష్యుల కళ్ళు కప్పినట్లుగా దేవుని యొక్క కళ్ళు కప్పలేం. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకో అంటున్నాడు. దిస్ ఈజ్ ద గాడ్ వీ సర్వ్. ఇలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకో అని మాట్లాడాడు. కాబట్టి సొలొమోనుకి దావీదు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇదే. ప్రతి మనిషి జీవితంలోనూ ఇదే జరగాల. ఇది గనక జరిగితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పుని మనం చూడగలం. ఇంకొక 2 విషయాలు కూడా చెప్పాడు అక్కడే. ఏం చెప్పాడంటే, ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన్ని వెదికితే ఆయన నీకు దొరుకుతాడు. యాక్చువల్గా దేవుడు దాక్కుని దాగుడు మూతలు ఆడటం లేదు. వెతుకుట అంటే అర్థం ఏంటంటే, ఆయన కోసం నువ్వు ఆశపడితే, ఆయనను తెలుసుకోవాలనే ఆరాటం నీలో ఉంటే, ఆయన్ను గ్రహించాలని నువ్వు మనస్సు నిలిపితే, ఇది వెతకడం అంటే. ఆయన్ని వెతకండి, ఆయన్ని వెతకండి. ఆయన్ని వెతికితే ఆయన నీకు అర్థం అవుతాడు. అంటే ఆయన్ని గురించి నువ్వు తెలుసుకోవాలని నీ మనస్సు నిలిపితే నీకు అర్థమవుతాడు. ఆయన మనస్సు నిలపకపోతే అర్థం కాడు. కనుక దేవుని కొరకు నువ్వు ఆశ కలిగి ఉండు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట చెప్పాడండి, అది హెచ్చరిక. ఏంటా హెచ్చరిక? నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అనలేదు, నిత్యముగా. ఇట్స్ ఎన్ ఎటర్నల్ సెపరేషన్. నిత్యమైన ఎడబాటు, దేవుని నుండి నిత్యమైనటువంటి ఎడబాటు. ఇప్పుడు ఈ మాటతో మనం కంపేర్ చేస్తే వెదకడం అంటే ఏంటో మనకి ఇంకో కోణంలోంచి అర్థమవుతుంది. నువ్వు వెదికితే ఆయన ప్రత్యక్షం అవుతాడు, నువ్వు విసర్జిస్తే త్రోసేస్తాడు. సో వెదకుట, విసర్జించుట, ఇవి రెండింటినీ ప్రక్కన పెట్టి చూస్తే, వెదకుట అంటే అర్థం ఏంటంటే ప్రభువుని కావాలని కోరుకోవటం. నాకు దేవుడు కావాలి, దేవుని మాట కావాలి, దేవుని ధర్మశాస్త్రం కావాలి, దేవుని యొక్క మాట కోసం కనిపెట్టడం. విసర్జించటం అంటే దేవుడు వద్దని అనుకోవడం. దేవుడు ఉన్నాడని మనుషులందరికీ వారి యొక్క మనసుల్లో ఎవరు చెప్పకుండానే తెలుసు. కానీ ఆ దేవుడు కావాలని నీ హృదయంలో ఆశ ఉందా? మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క అంతరంగ ఆలోచనలను బట్టి, ఉద్దేశాలను బట్టి దేవుడు వద్దు అనుకునేవారే ఎక్కువ మంది. అందుకే ఇక్కడ చెప్పాడు, జాగ్రత్త, నువ్వు ఆయన్ని వెతికితే ఆయన్ని కనుగొంటావు, ఆయన్ని వద్దనుకుంటే నీవు ఆయన నుంచి శాశ్వతంగా దూరమైపోతావు, జాగ్రత్త అని సొలొమోనుకి చెప్పాడు అన్నమాట. సో దేవుని గురించినటువంటి జ్ఞానం ప్రతి మనిషికి అవసరం అండి. మీరు పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలన్నీ చదివితే ప్రతి పుస్తకంలో కూడా ఇంచుమించుగా ప్రజలు నన్ను తెలుసుకోవాలి అనే ఆశను దేవుడు కనుపరిచినట్లుగా మనం గమనిస్తాం. అందరూ నన్ను తెలుసుకోవాలి, అందరూ నన్ను గ్రహించాలి. ఈ మధ్య మేము మా యొక్క కుటుంబ ప్రార్థనలో యెహెజ్కేలు గ్రంథాన్ని చదువుతూ వచ్చాము. సో యెహెజ్కేలు గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆల్మోస్ట్ ప్రతి అధ్యాయంలోనూ కూడా కనీసం ఒక 3-4 సార్లైనా
వారు నన్ను తెలుసుకొనున్నట్లు అనే మాట కనపడుతుందండి. ఉదాహరణకి 1-2 రెఫరెన్సెస్ చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 6వ అధ్యాయం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేనే యెహోవానయున్నానని మీరు తెలుసుకొనినట్లు, 690వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 690వ పేజీ, యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేనే యెహోవానయున్నానని మీరు తెలుసుకున్నట్లు. ఇంకా అలా క్రిందకి వెళ్తే 10వ వచనంలో చూడండి, నేనే యెహోవానయున్నానని వారు తెలుసుకొందురు. ఇంకా క్రిందకి వెళ్ళండి 13వ వచనం చివర్లో, నేనే యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. 14వ వచనం చివర్లో, నేనే యెహోవానయున్నానని వారు తెలుసుకొందురు. ఇలాగ మీరు చూస్తే యెహెజ్కేలు గ్రంథం అంతటా ఆల్మోస్ట్ చాలాసార్లు నేను యెహోవాను అని మీరు తెలుసుకోవాలా, నేను దేవుడను అని మీరు తెలుసుకోవాలా. దేవుని ఆశదే. సో మనుష్యులలో ఉండేటువంటి ఆశ దేవుని కొరకైతే, అసలు దేవుడు కూడా మనుషుల దగ్గర నుంచి కోరుకుంటున్నది అదే. మనం ఏం చేయాలా? దేవుణ్ణి తెలుసుకోవాలా. దేవుణ్ణి తెలుసుకోవటంలోనే మన యొక్క జీవితం ఉందండి. దేవుణ్ణి తెలుసుకోకపోతే మనకి జీవితం లేదు, జీవము కూడా లేదు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను అన్నీ తెలిసిన తర్వాత, అన్నీ శోధించిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలమన్నాడు. వెనువెంటనే ఇంకో మాట చెప్పాడు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నీకు కలిగించే ఆ తెలివి, ఆ వివేచన కావాలంటే దేవుని ఎవరో తెలుసుకోవాలి. అలాగనే యేసుక్రీస్తు కూడా యోహాను సువార్తలో 17:3 వచనం ఏం చెప్తాడు? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయన్ని తెలుసుకుంటేనే నీకు జీవం, ఆయన్ని తెలుసుకుంటేనే నీకు జ్ఞానం, ఆయన తెలుసుకుంటేనే నీకు వివేచన. నీ జీవితం ఆయన మీదే ఆధారపడి ఉంది అని క్లియర్గా చెప్పేశాడు. హోషేయ గ్రంథంలో ఇలాంటి ఆశనే దేవుడు ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడాడు. యెహెజ్కేలు తర్వాత దానియేలు ఉంటుంది, దానియేలు తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క ఆశను తెలియజేశాడు. 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే ఏమి గొప్పదంట, ఏమి నాకు ఇష్టమైంది? దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. ఇదే లోపం అయిపోయింది అంటున్నాడు. భక్తి కార్యాలన్నీ ఉన్నాయి, బలులు జరుగుతున్నాయి, దహన బలులు జరుగుతున్నాయి, ఆలయంలో జరగాల్సినటువంటి అర్పణలన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది కొదువుగా ఉంది. నాకు ఇష్టమైంది ఏంటంటే బలి కాదు, దేవుని గూర్చిన జ్ఞానం. మనుష్యులు దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. కొన్నిసార్లు కొంతమంది అక్కడక్కడ కలిసి ఈ కానుక ఇస్తూ, ఈ కానుక మీరు ఆలయంలో వేసేయండి నా పేరున అంటారు. నేనేం చెప్తానంటే, అలా వేయకూడదండి, దేవుడు అలాగ అంగీకరించడు. మీరే స్వయంగా వచ్చి దేవుని ఆలయంలో వేయాలా, అప్పుడు దేవుడు మీకు అర్థమవుతాడు అని చెప్తాను. ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళకి దేవుని గురించి ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే, దేవునికి ఒక అర్పణ ఇస్తే, దేవునికి ఒక కానుక ఇస్తే,
దేవుని పేరున ఏదైనా ఒక మంచి పని చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, అది దేవుని గురించిన జ్ఞానం వారికి. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. నేను బలిని కోరుకోను. దహన బలుల కంటే నాకు ఇష్టమైంది ఏంటంటే మనుష్యులు దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండడం నాకు ఇష్టం అన్నగా. ఆ క్రిందన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి 7వ వచనంలో. ఆదాము అంటే ఎవరు? ఆది మానవుడు, మొదటివాడు, ద ఫస్ట్ మ్యాన్, మొట్టమొదటి దేవుని యొక్క సృష్టి అయినటువంటి మనుష్యుడు. ఆదాముని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదాముని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాడు అంటే, ఆదాముకున్నటువంటి దాన్ని ఏమనాలో ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి స్వయంగా చూసినటువంటి వాడు, దేవునితో స్వయంగా మాట్లాడినటువంటి వాడు, దేవుని స్వరాన్ని స్వయంగా విన్నటువంటి వాడు, దేవుని యొక్క తోటలో సహవాసం చేశాడు దేవునితో, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ కూడా స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి. కానీ అతనికి దేవుడు అర్థం కాలేదు. దట్స్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్. దేవుని సన్నిధిలోనే ఉండి దేవునితోనే కలిసి తిరుగుతూ దేవుని యొక్క మాటనే వింటూ దేవునితో సంభాషణ చేస్తూ కూడా దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉంటాడా ఒక వ్యక్తి అంటే, ఇదిగో ఆదాముని చూపించాడు. ఆదాము ఉన్నాడు అలాగా. దేవుణ్ణి తెలుసుకోలేదు. కొన్నిసార్లు కొంతమంది భార్యాభర్తలు కూడా అలాగే ఉంటారు. జీవితం అంతా అయిపోతుంది కానీ ఒకరికొకరు అర్థం కాదు. ఏమన్నా? అందుకని ఎప్పుడు ఇంకొక వ్యక్తి యొక్క ఆక్రందన ఏంటంటే, ఇంతకాలం నాతో జీవించావు, ఇంకా నేను అర్థం కాలేదా అంట. ఓకే, కలిసి జీవించటానికి ఒక వ్యక్తి అర్థం కావటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆదాము పరిస్థితి అది. ఆదాము దేవునితో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో సంభాషణ చేశాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని అర్థం కాలేదు. అందుకనే ఎవరో వచ్చి ఒక మాట చెప్పగానే దేవుణ్ణి కాదనేశాడు. నిబంధన మీరిపోయాడు, దేవుణ్ణి అనుమానించాడు. దేవుడు తనకు కీడు చేస్తున్నాడు అనుకున్నాడు. దేవుడు నీకు తెలిస్తే దేవుని నిబంధన అనగా దేవుని యొక్క వాక్యము మనకి చాలా విలువైనదిగా ఉంటుంది. దేవుడు నీకు తెలిస్తే మనం కొన్నిసార్లు కొంతమంది యొక్క మాటల్ని కొట్టేలేము. ఆ వ్యక్తి మాట్లాడా అయితే కొంచెం సీరియస్గా ఆలోచించాలి, దానికి విలువనివ్వాలి అని మనం అనుకుంటాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తి పట్ల మనకు ఉండేటువంటి అవగాహన అలాంటిది. అలాగనే దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఆ మాటని నేను నిర్లక్ష్యం చేయలేను. దేవుడు నాకు తెలిస్తే. దేవుడు నాకు తెలియకపోతే దేవుని యొక్క మాటని కూడా నేను కాదనేస్తాను, మీరిపోతాను. ఇక్కడ అదే దేవుడు హోషియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ రోజున మనం ఒక మంచి తీర్మానంలోనికి రావాలి. పౌలు ఎలాగైతే నేను ఆయనను ఎరుగు నిమిత్తము అని మాట్లాడాడు, దేవుడు అనంతమైనటువంటి వాడు. ఆయన్ని జస్ట్ అలా ఒక సెకండ్లో అర్థం చేసుకోవటం కష్టం. ఆయన అనంతమైన వాడు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క మాటలు ఇవన్నీ కూడా అనంతమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటివి. ఒక మనిషికి తన యొక్క జీవితం అంతా
దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినా ఇంకా తెలుసుకోవాల్సింది బోల్డ్ అంత ఉంటుంది. అందుకనే పౌలు అంత జీవితం జీవించిన తర్వాత కూడా ఏమంటాడంటే, నేను ఆయనను ఎరగాలి అంటాడు. ఎరుగు నిమిత్తం అనే మాట మాట్లాడు. ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయం. ఈ రోజున మనం దేవుని గురించి ఇలాంటి ఒక తీర్మానాన్ని చేసుకొని ప్రభువుని గ్రహించటానికి మన యొక్క మనస్సులను నిలపాలి. నిలిపితే దేవుడు తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటాడు. నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడిని ఆశ తీరుస్తాడు. నువ్వు దాహం గని ఉంటే దేవుడిని దప్పిక తీరుస్తాడు. కాబట్టి రాబోయే 2 రోజులు ఈ దేవుని గూర్చినటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి ఆశ మనం కలిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలువబడి తలలో ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని కోరుతూ ఉన్నాను. యెహోవా అను పేరు కలిగినటువంటి వాడా, నిత్యము నివసించువాడా, ఆది అంతము లేనివాడా, హృదయములను పరిశోధించువాడా, అందరి యొక్క ఆలోచనలను సంకల్పములను ఎరిగినవాడా, మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నిన్ను గూర్చినటువంటి జ్ఞానము మేము కలిగి ఉండుట నీకిష్టమని సెలవిచ్చావు. తండ్రి, మమ్మను కనికరించండి. నిన్ను గూర్చినటువంటి ఆశతో మేము నిన్ను వెదకటానికి మా మనస్సులను స్థిరపరుచుకున్నట్టు మీరే మాకు సహాయం దయచేయండి. నిన్ను వెదికితే ప్రత్యక్షమవుతానని సెలవిచ్చావు. నీకు వందనాలు తండ్రి. కనుక నీవే మాకు సహాయం అనుగ్రహించుమని, మమ్మను బలపరచుమని, మేమింకను నీ సహవాసంలో నిన్ను నేర్చుకోవటానికి మాకు నీ కృపనిమ్మని, ఇక్కడి నుంచి మేము బయలుదేరుతుండగా మా అందరితో నీ సమాధానం ఇచ్చి, అది నీకు ఇష్టమైతే మేము మరలా రేపటి దినం కలుసుకోవటానికి సహాయం దయచేయమని, ఈ రోజున ఆయా పనుల మీద 150 సంవత్సరాల సెలబ్రేషన్స్ పనుల మీద బయటకు వెళ్ళినటువంటి వారందరినీ క్షేమంగా మరలా తోడుకుని రమ్మని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనం క్షమించము. శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.